హలో హాయ్ అండి. అదే నేను మా వారిని అడిగాను కదా ఎక్కడికైనా తీసుకెళ్ళండి వీకెండ్ టెంపుల్కి అని చెప్పి, అలా బస్ ఎక్కిచ్చేశారు హైదరాబాద్లో. ఇలా కళ్ళు తెరిచే లోపల సూర్యాపేట బస్ స్టాప్లో ఉన్నాం. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ లోపలికి వస్తే మేము వెళ్ళాల్సిన గుడి ఉందన్నమాట. పేరుకి 10 కిలోమీటర్స్ కానీ 10 సెకండ్లలో ట్రావెల్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే చుట్టుపక్కలంతా పచ్చని పైరు, అది మంచి పాడి పంట చూసుకుంటూ హ్యాపీగా వచ్చేసామన్నమాట టెంపుల్కి. చూసారా, ఫస్ట్ అయితే వెళ్ళి శివయ్య దర్శనం చేసేసుకున్నాము. ఎందుకంటే అక్కడ అభిషేకం అప్పుడే చేశారనమాట. అక్కడ మీరు విగ్రహాన్ని కనుక గమనిస్తే బాగా అది టిల్ట్ అయి ఉంది, చూసారా, అది భూకంపంకి టిల్ట్ అయిందంట. అలాగే ఇప్పుడు ఈ మండపం చూపిస్తున్నాను కదండి, ఇక్కడ కూడా ఒక గేట్ ఉంది, అది కూడా దీనికి భూకంపానికి టిల్ట్ ఇది అయిందంట, క్రాక్. ఆ నాట్య మండపంలో ఇదివరకు నాట్యం చేసేవారంట శివయ్య కోసం. ఇది అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో కట్టారు, ఇది పూర్వకాలంది కాదు. కానీ అసలు అయితే మీరు అది చూడాలండి, ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది. అసలు ఎంత బాగుందో నేను చెప్పలేను మీకు. ఇది రామప్ప టెంపుల్ ఉంది కదండి వరంగల్లో, అదే రాజు ఇది కూడా కన్స్ట్రక్షన్, ఇది కూడా కట్టించారట. అందుకే ఆ రోజుల్లో కట్టించారు కదండి, అంటే ఆల్మోస్ట్ 16th సెంచరీ నాటి టెంపుల్ అంట. ఇది చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. అండ్ ఇక్కడైతే మేము శివరాత్రికి ముందు రోజు వెళ్ళాము. హడావిడి మామూలుగా లేదు, మొత్తం గుడినంతా బాగా క్లీన్ చేస్తున్నారు, ముగ్గులు వేస్తున్నారు, లైట్లు పెడుతున్నారు, మామూలుగా లేదనమాట హడావిడి. అక్కడ గుడిలో పంతులు గారు చెప్పారనమాట, ఇక్కడే త్రికుటేశ్వర ఆలయం అని ఇంకొకటి ఉంది, అక్కడికి వెళ్ళండి, అది కూడా ఆ రామప్ప గుడి కట్టించిన రాజే కట్టించారని చెప్పారు. ఇక్కడ వస్తూనే మాకు గోశాల కనిపించింది, ఇంకా మా వారు ఆగుతారా గోశాలకు వెళ్ళిపోయారు. నేనైతే ఇక్కడ శివుడికి హారతి ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఆ హారతి ఇస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరండి, అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట. అక్కడ ఉండి ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాను, ఎంత బాగుందో చూసారా. మరి ఆ రోజులో కట్టడం కదండి, అందుకే ఎంత అయినా అందంగా ఉంది. ఇది వచ్చేసి త్రికుటేశ్వర ఆలయం అండి. ఇక్కడ నంది ఉన్నారు కదా, ఈ నంది యొక్క విశిష్టత ఏంటంటే 3 శివలింగాలు ఉన్నాయన్నమాట. ఎటువైపు చూసినా కూడా ఆ శివలింగంనే చూస్తున్నట్టు వినిపిస్తుంది నంది, అది అన్నమాట. అండ్ ఇక్కడ మళ్ళీ హారతి మా వారు తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ హారతికి వచ్చేసాం. ఇక్కడ కూడా చూస్తే విగ్రహం కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, ఇదంతా భూకంపంకి టిల్ట్ అయిపోయి ఉందంట.